వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవీణ్ పగడాల గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆ రాష్ట్రాలు ఎవరు పరిపాలిస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం కదా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో మీకు తెలియదా? యూపీలో ఏ విధంగా ఉంది, ఉత్తరాఖండ్లో ఏ విధంగా ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలియదా? ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? బీజేపీ ప్రభుత్వం ఏ సిద్ధాంతం ఉంది? సనాతన ధర్మమే కదా. అక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి కొట్లాడింది ఎవరు? ప్రవీణ్ పగడాల గారు కదా. అదంతా తప్పుడు సమాచారము. ఏ మతమైనా ఎవరైనా కూడా ఏ మతంలో స్వీకరించవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఎక్కడున్నా కూడా ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని సవాల్ వేసింది ప్రవీణ్ పగడాల గారు. ఆ 4 రాష్ట్రాల్లో మత మార్పులు చేయొద్దు అంటే వాళ్ళు కోర్టులో కేసేసి ఆ రాష్ట్రంలో నుండి క్రైస్తవ సమాజాన్ని అంతా ఊచకోత గురి చేసి ఆ రాష్ట్రంలో నుండి క్రైస్తవులను